రవి అనే బాబుకి చికెన్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు రాత్రి అతను చికెన్ ఫ్రై, చికెన్ పులావ్ తింటాడు. అమ్మ గమనించి, రవి, ఆహారం కేవలం చికెన్ కాదు, మిగతా ఆహారాలు కూడా తినాలి అని చెప్పింది. ఒకరోజు స్కూల్లో టీచర్ అన్నది, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడాలి. రవి లేచి, నాకు చికెన్ చాలా ఇష్టం, చికెన్ ప్రోటీన్తో ఉంటుంది అని చెప్పాడు. టీచర్ నవ్వుతూ, చికెన్ మంచిది, కానీ పండ్లు, కూరగాయలు కూడా తినాలి అని చెప్పింది. ఆ రోజు నుండి రవి చికెన్ కాకుండా పండ్లు, కూరగాయలు కూడా తినడం ప్రారంభించాడు. చింతపల్లి అనే చిన్న గ్రామంలో రవి అనే తెలివైన బాలుడు ఉండేవాడు. ఒక వేసవికాలంలో కూర్చోవడానికి కొండవద్దకు వెళ్లిన రవి అక్కడ ఓ చిన్న మెరుస్తున్న మామిడి చెట్టును చూశాడు. చెట్టును నుండి ఓ మధుర స్వరం వినిపించింది. ప్రియమైన బాలుడా, నేను మాయా మామిడి చెట్టు. నాకు ప్రతిరోజూ నీళ్లు పోయి నీకు ప్రత్యేకమైన ఫలాలు ఇస్తాను. రవి రోజూ నీళ్లు పోశాడు. వారం రోజులకు చెట్టు మామిడికాయల బదులు పుస్తకాలు, బొమ్మలు, ఐస్ క్రీం పండించింది. ఒకరోజు ఒక చిన్న పిల్ల ఏడుస్తూ నిలబడి ఉంది. ఆమెకు స్కూల్ బ్యాగ్ లేకపోయింది. రవి చెట్టు నుండి ఒక బ్యాగ్ తీసి ఇచ్చాడు. ఆ చెట్టు మళ్లీ పలికింది, మంచితనం పంచుకుంటేనే మాయను పెంచగలం. ఆ రోజునుంచి రవి చెట్టు పండించిన మాయా ఫలాలను అన్ని పిల్లలతో పంచుకున్నాడు. చెట్టు ఇంకా పొడవుగా, వెలుగుతో మెరుస్తూ పెరిగింది. అమ్ము అనే చిన్న అమ్మాయి ఎప్పుడూ చల్లదనాన్ని ఇష్టపడేది. ఒకరోజు ఆమె పక్కన పడుకుని ఐస్ ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుందో అని కలలలోకి వెళ్ళింది. అక్కడ ఆమెకి ఒక ఐస్ సింహాసనం, ఐస్ చాక్లెట్లు, ఐస్ క్రీం మరియు మంచు పూలు కనిపించాయి. ఆమె ఆనందంగా ఆడుకుంటూ గడిపింది. తర్వాత ఒక మంచు పక్షి వచ్చి చెప్పింది, ఇక్కడ ఎక్కువగా ఉంటే నీకు జలుబు వస్తుంది. అమ్ము అలిగి, ఇంత అందమైన ప్రదేశం వదలాలా అని అడిగింది. సంతోషం చల్లగా ఉండాలి కాని శరీరం కాదు అని చెప్పింది పక్షి. ఆమె నిద్రలోంచి లేచింది. నిద్ర లేచాక తల్లి ఆమెను నిద్రపుచ్చింది. ఒక గ్రామంలో సుందర్ అనే పిల్లాడు జీవించేవాడు. అతను ఒకసారి తన పొలంలో కుండని నింపే సమయంలో నీరు చాలా ఖర్చు అవుతుందని గమనించాడు. నీరు తక్కువ అవుతున్నట్లుగా ఉంది, ఇది చాలా ముఖ్యం అని సుందర ఆలోచించాడు. ఆ రోజు అతను తన పల్లెవాసులకు చెప్తూ, ప్రతి ఒక్కరూ నీరు ఆర్థికంగా వాడాలి. ఇది మన భవిష్యత్తుకు అవసరం అని చెప్పాడు. అందరూ సుందర్ మాటలను గుర్తించుకుని నీటిని వృధా చేయకుండా వాడే నైపుణ్యాలను నేర్చుకున్నారు. పొలాల్లో పక్కన పువ్వులు మొలిచాయి, చెట్లు పెరిగాయి. అంతేకాదు, ప్రతి ఒక్కరూ తాగడానికి సరిపడా నీరు మాత్రమే వాడుకోవడం ప్రారంభించారు. ఆ గ్రామం ఒక మంచి ఉదాహరణగా మారింది. నీటిని సేవించడం గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకున్నారు. నీరు సేవించండి, జీవించండి అని వారు అన్నట్లు జీవించి ఆనందంగా జీవించారు. ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే అమ్మాయి ఉండేది. ఆమెకి చాక్లెట్లు చాలా ఇష్టము. రోజు తప్పకుండా తింటూ ఉండేది. ఒకరోజు తల్లి అంది, ఇలా తింటే దంతాలు నల్లగా మారతాయి, కానీ చిట్టి వినలేదు. ఒక రాత్రి ఆమెకు ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. ఒక పెద్ద చాక్లెట్ చెట్టు. దానిపై చాక్లెట్ పళ్లతో నిండి ఉంది. చిని ఆనందంగా తినడం మొదలుపెట్టింది. కాని ఒక్కసారిగా చెట్టు బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది, చిట్టి, ఎక్కువ తింటే నన్ను నేను నశింపజేసుకుంటా అని. చిట్టి ఉలిక్కిపడి లేచింది. అప్పటినుండి తక్కువగా తినడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా, సంతోషంగా ఉంది. వందన్ అనే చిన్నబ్బాయికి టీవీ చూడటం బాగా ఇష్టం. టాప్తో ఆటలు ఆడడం, ఫోన్లో వీడియోలు చూడడం రోజూ చేస్తాడు. పుస్తకాలు చదవడం, బయట ఆటలు ఆడటం అంటే చాలా బోరుగా అనిపించేది. ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పారు, ఈ వారం టీవీ, టాబ్, ఫోన్ లేవు. ఆటలు, కథలు, పుస్తకాలు మాత్రమే. వందన్ మొదట భయపడ్డాడు. టీవీ లేకుండా ఎలా అన్నాడు. మొదటి రోజు బోరు. రెండో రోజు తల్లి కథ చెప్పింది. మూడో రోజు నాన్నతో పుస్తకం చదివాడు.
ఆ తరువాత చిట్టితో కలిసి పళ్లతో ఫ్రూట్ చాట్ వేశాడు. రోజులు గడిచిపోయాయి. వారానికి చివరగా వందన్ హాయిగా చెప్పాడు, ఇప్పుడింకా టీవీ కన్నా కథలు, ఆటలు, పుస్తకాలు బాగుంటున్నాయి.